జగన్మోహన్ రెడ్డి పాలన సూపర్ గా ఉంది. ముఖ్యంగా పేదలకు. మన స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే అంటే పేదోళ్ళను పట్టించుకునేది అరవకూర ఏ ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేదోళ్ళు ఇంటి దగ్గరికి మనిషి పెట్టి మరి పథకాలు అందిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా 25 ఏళ్ళు అన్ని పథకాలన్నీ వస్తున్నాయి కరెక్ట్ గా వస్తాయి. ఒక 4 పథకాలు వస్తాయి మాకు. చేయూత, అమ్మఒడి, ఆసరా, మా అమ్మ పింఛన్ కూడా వస్తుంది. జగనన్న ప్రభుత్వంలో మాత్రమే పన్నులు ప్రతి ప్రభుత్వాలు కట్టించుకుంటున్నారు. జగనన్న మాత్రమే మళ్ళా ఆ పన్నుల్లోంచి బీదోళ్ళకు మళ్ళా డబ్బులు ఇస్తాను. జగనన్న ఒక్కడే. అసలు 1,60,00,000 ఆంధ్రప్రదేశ్ లో కుటుంబాలు ఉంటే 1,40,00,000 కుటుంబాలకు మంచి చేసిన నాయకుడు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మళ్ళా జగనన్నే కావాలని రాష్ట్ర ప్రజానికం అంతా కోరుకుంటాను. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన పాలన అన్నకు దక్క తమ్ముడు. ఆయన మీద రూమర్స్, ఆయన ఎదుగుదల చూడలేక వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయనకు కుటుంబ సభ్యులే కావాల్సిందిగా ఆయనను చెడ్డపేరు తెప్పిస్తారు తప్ప ఆయనంత సభ్యుడు మంచివాడు లేడు. ఏ రోజే కానీ ఈ విషయం ఒక్కటి తప్ప ఆయన మీద ఒక్క అలిగేషన్ ఏ రోజైనా పొద్దున్నే 4 గంటల నుంచి ఆయన చేతికి మనది ఏమైనా మనం ఏమైనా అర్జీ పెట్టుకునే అర్జీ అమ్మితే చాలు రిటర్న్ కాల్ చేసి మరి నీ పని జరిగిందా లేదా అని ఈ జిల్లా లోపల నాకు తెలిసి అవినాష్ రెడ్డి చేసేంత ఫాస్ట్ గా పని ఎవరు చేయలేరు. ఇది సత్యం, నిజమైన మాట ఇది. ఇకపోతే వైఎస్ షర్మిలమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రపంచానికి జగనన్న నచ్చుతా అంటే సొంత తోడ పుట్టిన చెల్లివైంది నెత్తిన పెట్టుకోవాలి జగనన్నను. పూరి గుడిసెలో ఉండే వాడిని కూడా జగనన్న కావాలంటాము. కడప నుంచి ఆ నుంచో పరిగెత్తుకుంటూ వచ్చినాం మేము. మళ్ళీ పెట్రోల్ వేసుకుని అన్ని జగనన్న చూసే సాగాని నీకెందుకు అభిమానం లేదు? ప్రపంచం అంతా జగనన్నను ఈ రోజు 175, 170 గెలిపాలని ఉన్నారు. నువ్వు కావాల్సింది రాజకీయ లబ్ధి కోసమే తప్ప షర్మిలమ్మ ఏరే ఈ ఉపయోగమే లేదు. షర్మిలమ్మ రాజకీయ లబ్ధి కోసమే కావాల్సింది అలిగేషన్ చెప్తాను. ఆ రోజు స్వర్ణాందంగా ఉండే ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి నువ్వే ఎదురు తిరిగినావు. ఈ రోజు నీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అన్నకు ఎదురు వెళ్తాడు. షర్మిలమ్మ ఈ మీడియా ముఖంగా నీకు చెప్తాడా, నీకు రాముడు లాంటి రాముడి కంటే గొప్పవాడు జగనన్న. అసలు పేదోళ్ళకు ఇంటికి ఎవరియా మన డబ్బు మన పిల్లలను బడి పంపుతామో డబ్బులు వేసి నా కొడుకు ఎవరే లేడు ఆ దేశంలో. ఒక్క జగన్మోహన్ రెడ్డి పేదలంటే ప్రాణం పెట్టి పనిచేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రతి పేదవాడు వచ్చే ఆయన బ్రతుకున్నాళ్ళు సీఎం ఆయనే ఉండాలయా. అది ప్రతి ఒక్క సగటు బీదవాని ఆవేదన అదే. పథకాలు ఎవరు లెక్క ఇచ్చినాడు? మన పిల్లలు పంపితే మనకి ఇచ్చినాడు ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేదవాళ్ళను గుర్తించి పన్నులు అందరూ కట్టించుకున్నారు. ప్రతి ప్రభుత్వంలో పన్నులు కట్టాం మేము. మా పన్నుల్లో తిరిగి మాకు డబ్బులు ఇచ్చినాడు ఒక్క ఓన్లీ దేవుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగనన్న ప్రభుత్వము ఆయన బ్రతుకున్నాళ్ళు జగనన్నే ఉంటే ప్రతి ప్రజానికం సోకారులకు అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ స్వరాజ్యం అని బీదోళ్ళు సోకారులు ఒకటి ఎప్పుడైతే అంటే జగనన్న లాంటి పాలన వచ్చినప్పుడే అందరూ ఒకటయ్యి దేశము 4 కాలం మీద నడుస్తుంది. నా జగనన్నే గెలుస్తాడు అంతే. అవినాష్ రెడ్డికి ఎన్ని రూమర్స్ చెప్పినా తప్పకుండా 2 లక్షలు దాదాపు 2 లక్షలు తగ్గవు. 2 లక్షలు పైసలకే తప్ప తగ్గేది ఉండదు. మేము 3 లక్షలు అనుకుంటాం. 2 లక్షలు ఈ రూమర్స్ కొందరు ఈ చేసే అలిగేషన్ వల్ల ఒకవేళ 3 లక్షలు రాకపోవచ్చు, 2 లక్షలు తగ్గవా ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఎంపీ. దీంట్లో ఏమి ఆలోచించాల్సిన విషయమే లేదు. ఎన్ని రూమర్సే తప్ప ఫోటోలకు పేపర్లలో టీవీలలో చెప్పుకునేదానికే తప్ప అవినాష్ రెడ్డి అన్నంత సౌమ్యుడు లేడు. ఆయన దగ్గరికి నీ సమస్య అందిందనుకో రిటర్న్ కాల్ నీకు చేసి నీ పని జరిగిందా లేదా అని చెప్పే నాయకుడు జిల్లా లోపల ఆయన ఫాస్ట్ గా జరుగుతుంది ఆయన పని. చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు అన్ని విషయాల్లో బడు బలహీన వర్గాలకు ఎవరికి తక్కువ చేయకుండా జగన్ చాలా బాగా పరిపాలన అందించినాడు. ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఆ కంపెనీ రాలే, ఈ కంపెనీ రాలే, రాజధాని 3 రాజధానులు ఉండేదే మేలు, చాలా మంచిది. రాజధాని వల్ల పేదవాడికి ఒరిగింది ఏం లేదు. రాజధాని ఓడిపోతారండి. ప్రజల వద్దకే ప్రారంభించినాడు, సచివాలయ వ్యవస్థ ఇచ్చినాడు. ప్రజలకు రాజధానితో ఏ సంబంధము? అన్ని మన ఇంటి దగ్గరికే పథకాలు వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినాడు, మొత్తం ఇచ్చినాడు. చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మండలాల ద్వారా ప్రజల వద్దకు పాలన ఎలా తెచ్చాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఒక విప్లవం తెచ్చి ప్రజల వద్దకే పాలన, వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి,
ఈ సచివాలయ వ్యవస్థ అయితేనేమి సచివాలయం ప్రతి పంచాయతీ సచివాలయం పెట్టి ప్రజల వద్ద పాలన తెచ్చాడు. ఒకరు మన తెలుగు ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ లో నిలిచిపోయే విధంగా ఈ పరిపాలన చేశారు. అలాగే నాడు నేడు కిందండి మెయిన్ అండి ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఒక సగటు ప్రజలు కానీ ఎవరైనా కానీ 50% మనీ వచ్చేసి విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. ఆ విద్యా వైద్యాన్ని జగన్ గారు ఏం చేశారు, నాడు నేడు కింద ప్రతి స్కూలు ప్రతి హాస్పిటల్ ఈ రోజు పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులన్నీ యాడ్ చేసి మొత్తం అంతా ఫ్రీగా ఇచ్చారండి. అసలు దీనికంటే ఇంకేం కావాలి జనాలకి, చరిత్రలో నిలిచిపోయే పరిపాలన అండి ఇది. ఇంకపోతే ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారన్న ఇక్కడ, ఆయన పాలన అనేది ఎలా ఉన్నది? అసలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక ఆదర్శ ఎంపీ అండి. భారతదేశంలోనే చూసుకున్నట్టయితే ఒక ఆదర్శ ఎంపీ. మేము కూడా చాలా సమస్యల దగ్గర ఆయనకి వెళ్ళాము. ఎవరైనా ఒక సమస్య కోసం ఆయనకు అర్జీ ఇచ్చారంటే అది పరిష్కరించి మళ్ళీ రిప్లై ఇస్తారండి. ఎవరైనా కానీ చాలా మంచిగా ఉందండి. అసలు అలాంటి ఎంపీని ఎక్కడ చూడలేదు కూడా ఈ భారతదేశంలో నాకు తెలిసి. ఇకపోతే వైఎస్ షర్మిలమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మీద కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారన్న, దాని మీద మీ స్పందన? అసలు అవి చౌకబారి విమర్శలండి. అసలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కానీ ఈయన కానీ ఎన్ని చేశారు అని చౌకబారి విమర్శలు. ఏదైనా ఆధారాలు కరెక్ట్ గా ఉంది అంటే విమర్శ చేయండి, దానికి ఏదైనా అర్థం ఉంటుంది. ఆ విమర్శలకు అసలు అర్థము లేదు, ఏం లేదండి. అసలు అవి ఎవరు పట్టించుకోని అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, ఈరోజు చెప్తున్నాను, వైఎస్ షర్మిల గారికి డిపాజిట్ దక్కదు. ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో షర్మిలకి డిపాజిట్ దక్కదు. ఈ రోజు బెట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యేకి డిపాజిట్ తెచ్చుకోమనండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒక్క ఎమ్మెల్యేకి డిపాజిట్ తెచ్చుకోమనండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎవరికి డిపాజిట్లు రావు కాంగ్రెస్ అభ్యర్థులకు. ఈ రాష్ట్రంలో ఏదైనా భవిష్యత్తు ఉన్న పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. దీనికి పోటీ ఏ పార్టీ లేదు. ఈ ఎలక్షన్ తర్వాత తెలుగుదేశం పార్టీగా పూర్తిగా నామరూపాలు కూడా తుడిచిపెట్టుకోబోతుంది ఎన్నికలలో. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుంది? ఏదైనా ప్రత్యామ్నాయం ఉందంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీకి. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీలు ఈ బీజేపీలు ఇక్కడ ఏవి లేవండి. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చరిత్ర నిలిచిపోయే విధంగా నెక్స్ట్ ఫలితాలు రాబోతున్నాయి. 100 to 100 సీట్లు వస్తున్నాయి జగన్ కి. కాదంటే 175 అంటున్నారు కానీ కాదు, కానీ 126 పక్కా అంటే 100 అబోవ్ అయితే పక్కా జగన్ కి. ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందన్న అవినాష్ రెడ్డి గారు ఇక్కడ? అవినాష్ రెడ్డి గారికి పక్కా 2 lakhs to 3 lakhs వస్తుందండి. 2 లక్షల నుంచి 3 లక్షల మెజారిటీ వస్తుందండి 100%. షర్మిల గారు చెప్తున్నాం కదా, డిపాజిట్ తెచ్చుకోమనండి షర్మిల గారిని. డిపాజిట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడండి. ఏదైనా కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. డిపాజిట్ ఒక ఓటు వేయమండి షర్మిలకి. దేనికి వేయాలి షర్మిలకి? ఇప్పుడు అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి చేస్తా అంటే మద్దతు పలకాల్సింది పోయి ఈయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదండి. ఈ డిపాజిట్లు ఇక్కడ కాదు, కడప పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో ఎత్తుకోండి, కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ వచ్చిందంటే మళ్ళీ రాని మీడియా ముందుకు మాట్లాడండి. డిపాజిట్లు దక్కవు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే రికార్డు మెజార్టీతో సీట్లు గెలవబోతోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజా తీర్పు ఉంటుందండి.